బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. సంధ్యా థియేటర్ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత సీఎం స్పందించారని, అప్పటి వరకు ఏం చేశారని ప్రశ్నించారు హరీష్ రావు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేదని క్వశ్చన్ చేశారు. కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి బలవన్మరణానికి కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదన్నారు హరీష్ రావు. చట్టం ముందు అందరూ సమానమైతే సరైన చర్యలు చేపట్టాలన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రతిపక్షాలు రాజకీయం చేస్తుందా, ప్రభుత్వం రాజకీయం చేస్తుందా అందరికీ తెలుసు కదా. నేను ఒక మాట సింపుల్గా అడుగుతున్నా భాయ్ సాబ్, 12 రోజుల తర్వాత కదా ముఖ్యమంత్రి స్పందించింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీతేజ్ను ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఒక మంత్రి గారు వచ్చి ఎందుకు పరామర్శించలేదు? 12 రోజుల తర్వాత అసెంబ్లీ వేదికగా నువ్వు మాట్లాడి అప్పుడు కదా నువ్వు స్పందించింది. మరి 12 రోజులు ఎందుకు స్పందించలేదు? ఆ 12 రోజులు ఏమైంది? కోటి శ్రీతేజ్ ఎంత ముఖ్యమో రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అంతే ముఖ్యం కదా. గురుకులాల్లో 50 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క మంత్రి పోయి పరామర్శించలే. దానికి మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు పరామర్శించలేదు. ఎందుకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి గారు? చట్టము అందరికీ సమానంగా ఉండాలి కదా. ఈ రాష్ట్రంలో సాయిరెడ్డి అనేటువంటి మాజీ సర్పంచ్ చనిపోయి సూసైడ్ నోట్ రాస్తే ఈ రోజు వరకు దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఈ రోజు వరకు దాని మీద కేసు నమోదు కాదు. బాధితుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళని అరెస్ట్ చేయలేదు.